అస్సాంలో ఖడ్గమృగాలు, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీటి కొమ్ముకి చాలా విలువ ఉంది. ఈ కొమ్ముని ఆగ్నేయ ఆసియా దేశాల్లో, చైనాలో మందుల్లో వాడతారు. కాబట్టి ఖడ్గమృగాల్ని వేటాడి చంపి ఆ కొమ్ముని కోసి తీసుకెళ్ళి కోట్లాది రూపాయల విలువకి అమ్ముకుంటూ ఉంటారు. 2025లో అక్కడి హిమాంత బిశ్వశర్మ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ మొత్తము సంవత్సరంలో ఒక్క ఖడ్గమృగాన్ని కూడా వేటాడి చంపి దాని కొమ్ముని అపహరించి తీసుకెళ్ళటం జరగలేదు. పోచింగ్ అని చెప్తారు ఇంగ్లీష్లో దీన్ని. పోచింగ్ సంఘటన ఒక్కటి కూడా జరగలేదు. ఇది హిమాంత బిశ్వశర్మ ప్రభుత్వం తీసుకున్నటువంటి కట్టుదిట్టమైన చర్యల కారణంగా జరిగింది. మొత్తం అస్సాంలో ఈ ఒంటి కొమ్ము రైనో కేవలం అస్సాంలోనే ఉంటుంది. మిగతా ఆఫ్రికాలో 2 కొమ్ముల ఖడ్గమృగాలు ఉంటాయి. ఒంటి కొమ్ము ఖడ్గమృగము కేవలం ఈశాన్య భారతదేశంలో, ముఖ్యంగా అస్సాంలో ఉంటుంది. 4000 రినాసరస్లు ఒంటి కొమ్ము ఖడ్గమృగము ఉన్నాయి. అందులో 3000 ఒక్క కాజీరంగా అభయారణ్యంలోనే ఉన్నాయి. మిగతా అభయారణ్యాల్లో కూడాను ఖడ్గమృగాలు ఉంటాయి. మొత్తం మీద ఖడ్గమృగాల సంరక్షణ అంటే బంగ్లాదేశీ చొరబాటుదారుల అక్రమ కార్యకలాపాల నిరోధం కూడా. ఎందుకంటే ఎక్కువగా ఈ స్మగ్లింగ్లో ఉన్నటువంటిది బంగ్లాదేశీ. వాళ్ళపైన ఉక్కుపాదం మోపారు హిమాంత.